ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ బంగారం కొనేవారికి కేంద్రం షాక్ ఇవ్వబోతోందా అంటే అవునని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. బంగారం కొనేవారికి నిర్మలమ్మ షాకింగ్ న్యూస్. బడ్జెట్ వేళ కేంద్రం కీలక నిర్ణయం. వివరాలు చూస్తే గత ఏడాది బడ్జెట్లో పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. బంగారం దిగుమతులపై సుంకాలను తగ్గించింది. దీంతో కొనుగోళ్లు పెరిగాయి, రేట్లు భారీగా దిగివచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు బంగారం దిగుమతుల సుంకం తగ్గించడంతో భారీగానే పెరిగాయి. దీంతో విదేశీ మాదక ద్రవ్యంపై ఒత్తిడి పడింది. ఈ క్రమంలోనే రూపాయి పతనానికి ఇది ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు సుంకం పెంచుతోందని అంచనాలు వస్తుంటే మరోవైపు సుంకాలను ఇంకా తగ్గించాలని జ్యువెలరీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. మన దేశంలో బంగారానికి ప్రస్తుతం ఎప్పుడు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటూ ఉంటుంది. 2024 రెండో అర్ధభాగంలో దిగుమతి సుంకాలకు కోత వేయడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీనికి తోడు బంగారం కారణంగా జీడీపీకి ఎలాంటి ఫలితం దక్కలేదని, ఎగుమతుల్లో వృద్ధి కూడా కనిపించకపోవడం కేంద్ర ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసిందంటున్నారు. దీనికి తోడు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకోవడంతో కరెన్సీ పతనం, ద్రవ్యలోటు పెరిగిపోతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఈ బంగారంపై సుంకం పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో ఇప్పుడు దీనిపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో ఇక బంగారం అంటే బడ్జెట్ తర్వాత నుంచి బంగారం మరింత ప్రియం కావడం ఖాయమంటున్నారు. 2024 బడ్జెట్లో దిగుమతి సుంకాలను తగ్గించిన క్రమంలో ఆగస్టులో బంగారం దిగుమతుల్లో ఏకంగా 104% వృద్ధి కనిపించిందంటేనే ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థమవుతోంది. తర్వాత కూడా వరుస నెలల్లో ఇది కొనసాగింది. మరోవైపు నగల పరిశ్రమ మాత్రం సుంకాలు మరింత తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడు గోల్డ్ ధరలు దిగివస్తాయని చెబుతోంది. స్మగ్లింగ్ను కూడా అరికట్టవచ్చని చెబుతోంది. సుంకాలు పెరిగితే మాత్రం బంగారం ధరలు భారీగా స్థాయికి చేరి నగల పరిశ్రమ వెనక్కి నెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం బంగారంపై సుంకం పెంచే అవకాశమే ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే కనుక బడ్జెట్ తర్వాత ఏ నిర్ణయం అనేది అయితే తెలియబోతోంది.